అందరికీ శనార్థులలో మీరు చూస్తున్నారు పీపీఆర్ మీడియా బ్రాడ్కాస్టింగ్. నేను మీ పల్లె ప్రవీణ్. చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ. ఈ రోజున మనం తెలంగాణ వదిలిపెట్టేసి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఓంకారం గుడికి వచ్చాము. మనం ఇక్కడ వసంతరాయపురంలో ఓంకారం గుడికి వచ్చాము. ఇక్కడ విశేషాలు ఈరోజు విశిష్టమైన కార్యక్రమాలు ఇక్కడ జరిపినాము. మనం అప్పుడు చెప్పాం కదా, షిరిడీలో మన జ్యోతి గారు అద్భుతమైనటువంటి పాటలు భజన సంస్కృతితోని ఎంతోమందిని అలరించినటువంటి వారి గుడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క గుంటూరులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఏమేమి చేశారు, ఎటువంటి దేవస్థానాలు ఇక్కడ కొలువై ఉన్నాయనేది తెలుసుకుందామండి. మా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. మీకు ముందుగా అమ్మగారు నమస్కారం. మీ పేరమ్మా? వసంత కుమారి అమ్మగారు. మరి ఇక్కడ ఈ గుడి స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ గుడి గురించి, పురాణతనం గురించి ఒకసారి మేము చాలా విన్నాము, అయినా కూడా మీ మాటల్లో ఒక మాట చెప్పండి. 50 సంవత్సరాల క్రితం ఈ గుడి యొక్క స్వయంభూగా నాగేంద్ర స్వామి వెలిశాడు. మా అమ్మగారికి శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠంలో మేము ఇల్లు వేసుకొని పీఠం పెట్టుకొని చేస్తుంటే ఆ పీఠం దగ్గర పుట్ట వేసింది. ఆ పుట్టలో వచ్చి స్వామి నాగేంద్ర స్వామి 5 నాగేంద్ర స్వామి కనిపించాడు. తర్వాత ఇక్కడ స్వయంభూగా స్వామి వెలిశాడు కాబట్టి వసంతరాయల వారి గుడి కట్టాలని కర్నూలు పెద్దవెంకయ్య గారు, రత్నం రామారావు గారు, రాఘమ్మ గారు ఈ యొక్క సంకల్పం చేసుకుని ఇవన్నీ గుడిని ప్రతిష్టాపన చేశారు. శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం, శ్రావణ పౌర్ణమి రోజు, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం రోజు ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ జరిగి 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల నుంచి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. 12 ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అందరికీ అభిషేకాలు జరుగుతాయి. ఇది ఎన్నో సంవత్సరం? ఇది 45వ సంవత్సరం. సో దీనికి ప్రధానంగా మీరేనా పూజా విధానం? మా అమ్మగారు ఫస్ట్ పీఠాధిపతి శ్రీ రత్నం రాఘవాబాయి గారు, సద్గురు మా అమ్మగారు అంటారు. ఆమె తర్వాత లింగాల వసంత కుమార్ని నేను చేస్తున్నాను. ఆ తర్వాత నా కొడుకు లింగాల నాయకురాలు గారు చేస్తాను. ఓకే, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? 45 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు కదా అమ్మవారికి. ఏ విధమైనటువంటి కృప బాగా ప్రదర్శనలు 21 ప్రదర్శన చేస్తే ఇక్కడ బ్లడ్ క్యాన్సర్ లాంటిది, మూర్ఛ జబ్బులు లాంటివి నయమైంది. 21 ప్రదర్శన చేసి ఇక్కడే 3 నెలల 15 రోజులు చేసిన వాళ్ళందరికీ చాలా మందికి జబ్బులు తగ్గినాయి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా చక్కగా ఇక్కడ తిరిగి బాగా ఆరోగ్యంగా ఉన్నారు. అన్ని రకాల మహత్యాలు చూపిస్తారు. మనం అనుకున్న మాట, ఒక ముసలామికి బిడ్డ కనపడకుండా పోతే నాకు ఎలా నా బిడ్డ ఎప్పుడు వస్తాడంటే ఇప్పుడు వస్తాలేదే అని అంటే ఖచ్చితంగా వచ్చారు. అదిగో ఆ మా అమ్మగారికి అలా జరిగింది. ఆమె పింఛన్ ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను అని పసుపు అమ్మ కనపడి చెప్పి పింఛన్ ఇప్పించింది. ఇట్లాగే చాలామందికి, ఒక ఆమెకి క్యాన్సర్ అయితే చచ్చిపోద్దనుకుంటే బతికి బయటకొని చాలా ఆనందంగా ఉంది. ఇట్లా చాలా మందికి చాలా విషయాల్లో చాలా మహిమలు జరిగాయి. కోరుకున్న వరాలు ఇస్తుంది అమ్మ. ముందు ఆరోగ్యప్రదంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. 21 ప్రదర్శన చేయాలి, పూజలు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు జరుగుతాయి, ఆదివారం అమావాస్యలు జరుగుతాయి, సుబ్రహ్మణ్య షష్ఠి జరుగుతుంది. 8 సార్లు ఇక్కడ భోజనాలు, అన్నదానాలు జరుగుతాయి. చాలా బాగా ఉంటుంది. అమ్మ యొక్క కరుణా కటాక్షం అందరికీ కలగాలి. ఇక్కడ కలిగినామస్వామి వారు, వీరభోగవసంతరాయ వారు అవతరణ శక్తి స్వరూపిణి అని మహాకాళీ మాత, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత విఘ్నేశ్వరుడు, తర్వాత నాగేంద్ర స్వామి, బీకర పంచముఖి నాగేంద్ర స్వామి 5 శిరుసులతో ఫస్ట్ దర్శనం ఇచ్చారు ఆయన. అందుకని ఆయనకి బీకర పంచముఖి నాగేంద్ర స్వామి అని పేరు పెట్టారు. అది స్థల మహత్యం. భక్తులందరూ చాలామంది ఉన్నారు. దాదాపు ఒక 500-600 మంది ఉంటారు. అంతా ఈ యొక్క సేవ చేసుకుంటూ తరిస్తున్నారు. ఇక్కడ చందాలు అడగము, ఎవరన్నా వాళ్ళకి బుద్ధి పుట్టి భక్తుల కోరికలు ఇస్తేనే చేసుకుంటాం. మేము చందాలు కూడా